చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు భయభ్రాంతుల్లో బతుకుతున్నారా? పెరుగుతున్న గంజాయి వాడకం, విచ్చలవిడి గ్రావెల్ అండ్ ఇసుక మాఫియా తవ్వకాలు ఇందుకు ప్రధాన కారణమా? అవునంటున్నారు ప్రజలు. పట్టించుకోవాల్సిన ఎమ్మెల్యే చేతులెత్తేశారా? అసలు చంద్రగిరి నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? వాచ్ దిస్ V7 సిటీ న్యూస్ బిగ్ స్టోరీ. చంద్రగిరి నియోజకవర్గం కొద్ది నెలలుగా ఒక అసహజ నిశ్శబ్దం ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. పగలు రాత్రి తేడా లేకుండా జరుగుతున్న అక్రమాల వరుస ప్రజలలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థుల వరకు చేరిన లిక్విడ్ గంజాయి విక్రయం ఒకవైపు, రాత్రి వేళలో టిప్పర్లతో జరుగుతున్న గ్రావెల్ రవాణా మరోవైపు. అధికారులను సవాల్ చేస్తూ పగలే భారీ యంత్రాలతో సాగుతున్న ఇసుక దందా మరొక వైపు. చంద్రగిరిలో శాంతి భద్రతల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ముందు గంజాయి అంటే గుట్టాల్లో దాచుకునే పదార్థం. ఇప్పుడు రూపమే మారిపోయింది. లిక్విడ్ గంజాయి పేరుతో సులభంగా దాచిపెట్టగలిగే చిన్న బాటాలలో అమ్మే నూతన రూపం యువతలో వేగంగా వ్యాపిస్తోంది. ప్రత్యేకంగా చంద్రగిరి, తిరుపతి పరిసర ప్రాంతాలలో చదువుకునే విద్యార్థుల మధ్య దీనికి అడుగడుగునా డిమాండ్ పెరుగుతోందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల వరకు ఈ మత్తు పదార్థం ఎలా చేరుతోంది? సరఫరా శ్రేణి ఎవరు? వెనుక నుంచి దారులు కల్పిస్తున్నవారు ఎవరు అనే ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి. వీటిని అరికట్టాల్సిన ఎమ్మెల్యే పులివర్తి నాని మౌనంగా ఉండడంలో ఆంతర్యం ఏమిటని నియోజకవర్గ ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. పోలీసు వాళ్ళకి వినిపించుకుంటుంది ఏమంటే మాది ఎగోరెడ్డివారిపల్లి, నా పేరు మంజుల. మేము రోజు తెల్లవారితో నుండి సాయంత్రం వరకు మల్లగాడికి వస్తూ ఉంటాము. ఇక్కడ ఊరు ముందరనే దినాలు చేసుకునేదానికి రేకుల షెడ్డు లాగా ఉంది. అక్కడ వచ్చి చిన్న పిల్లకాయలే ముందు తాగడం అవంతా చేస్తూ ఉన్నారు. మేము 2-3 సార్లు చెప్పినా కానీ వాళ్ళు చెవులు వేసుకోకుండా కంటిన్యూగానే వస్తుంటారు. ఇప్పుడు మా పొలాల దగ్గరకు కూడా వచ్చి బంగాకు ఇవన్నీ కూడా చేస్తుంటారు. మాకు మాట్లాడడానికి కూడా భయంగా ఉంది వాళ్ళతో. చాలామంది ఇప్పుడు రోజుకి ఎక్కువ అవుతా ఉంది. మేము 24 గంటలు మేము పొలాల దగ్గరకు వచ్చి చేసుకోవాల్సి వస్తుంది. మాకు దీని గురించి ఏదైనా పోలీసు వాళ్ళు పట్టించుకొని మాకు మరగ చేయాలనేసి కోరుకుంటున్నాము. మేమైతే వీళ్ళకి భయపడతానే ఉన్నాము, చెప్పినా వినడం లేదు. కాబట్టి పోలీసు వాళ్ళు మమ్మల్ని దీన్ని వినియోగించి మాకేదో సహాయం చేస్తారని కోరుకుంటాను. చంద్రగిరి మండలంలోని అనేక గ్రామాలలో రాత్రి 11 గంటల తర్వాత టిప్పర్ల శబ్దం మామూలైంది. రహదారులు దెబ్బతిన్నాయి. గ్రామ ప్రజలు నిద్ర లేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకుండా కొన్ని ప్రభావశీల వ్యక్తుల ఆధ్వర్యంలో ఈ గ్రావెల్ దందా జోరుగా కొనసాగుతోందని స్థానికులు వాపోతున్నారు. ప్రజలు ఇప్పటికే రోడ్లపై పలుమార్లు నిరసనలు చేసినా అర్ధరాత్రి రవాణాకు చెక్ పెట్టే చర్యలు కనిపించడం లేదు. ముఖ్యంగా రామచంద్రాపురం, పాకాల, చిన్నగొట్టిగల్లు మండలాల్లో గుట్టలు, కొండలు కొల్లగొడుతున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే పులివర్తి నాని అనుమతితోనే ఆయన అనుచరులు ఈ దందా చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సరైన అనుమతులు లేకుండానే భారీ యంత్రాలను రంగంలోకి దించి నీరు ప్రవహిస్తున్న స్వర్ణముఖి నదీ ప్రవాహం నుంచే ఇసుక వెలికితీత జరుగుతోందని గ్రామస్తులు వీడియోలు, ఫోటోలు తీసి పలుమార్లు ఫిర్యాదు చేశారు. నాగయ్య గారి పల్లి వద్ద జరుగుతున్న ఈ అక్రమాలు పగలే ఇలా జరుగుతుంటే రాత్రులు ఏం జరుగుతోందో అన్న ప్రశ్నలకు కారణమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యమా లేక శక్తిలేమి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఏం జరుగుతోందో అధికారులకు తెలీదా? తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎవరి ఒత్తుళ్ళు, ఎవరి ఒప్పందాలు ఈ అక్రమాలకు వెనుక ఉన్నాయో అని ప్రజలు బాహాటంగా చర్చించుకుంటున్నారు. ఇక రాజకీయ విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వ కాలంలో ఇలాంటి దందాలు జరిగాయంటూ నిరసనలు, ధర్నాలు చేసిన ప్రస్తుత పాలకపక్షం నాయకులే ఇప్పుడు మౌనంగా ఉన్నారని స్థానికులు గట్టిగా అంటున్నారు. మేం వస్తే మాఫియాలను నిర్మూలిస్తామని చెప్పిన వాగ్దానాలు ఇప్పటికీ అమలు కావడం లేదని
ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తం కూడా సందర్శించాం. ఎక్కడెక్కడ ఎంతెంత మట్టి దొంగలించబడుతూ ఉంది, ఇసుక ఎంత దొంగలించబడతా ఉందో, అదేవిధంగా ఇతర ప్రాంతాలకు ఎట్లా తరలించిపోతూ ఉన్నారు అని చెప్పిన దాన్ని మేము ఆ కొండలకు సంబంధించినటువంటిది పరిశీలన చేశాం. రామచంద్రాపురం మండలంలో ఉన్నటువంటి నన్నేరు దగ్గర నుంచి అటువైపు ఉన్నటువంటి రామచంద్రాపురం వరకు, అదేవిధంగా ఆ చెరువు రాయల చెరువు దగ్గర ఉన్నటువంటి మట్టిని కూడా అంతా కూడా విపరీతంగా తరలించుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ తరలించిన మట్టి ఎక్కడికి పోతా ఉంది? చెన్నైకి పోతా ఉంది తరలించిన మట్టి. ఒక్కొక్క మట్టి ట్రిప్పర్కి వచ్చి దాదాపు 80,000 రూపాయల నుంచి ₹1,00,000 ఈరోజు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రామచంద్రాపురం మండలం కానీ, లేకపోతే తిరుపతి రూరల్ మండలం కానీ, వెంచర్లు ఎక్కడేస్తే అక్కడంతా కూడా ఎర్రమట్టిని తీసుకొని పోయి ఆ వెంచర్లకు పూడ్చుకోవడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క టిప్పర్కి సంబంధించినటువంటిది ₹30,000 నుంచి ₹40,000 దాకా ఈరోజు ఒక టిప్పర్ ద్వారా మట్టిని కొనుక్కుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది మొత్తం అడవులు చెట్లు అంతా కూడా కొట్టేసి ఆ మట్టినంతా కూడా తీసుకొని పోయి ఈరోజు చేస్తూ ఉంటే అక్కడ కనీసమైనటువంటి అధికారులు ఎవరు కూడా దాన్ని నివారించినటువంటి పరిస్థితి కూడా లేదు. ఒక అతనైతే మొత్తం ఎర్రమట్టి అంతా తవ్వేసి దాదాపు 7 ఎకరాల సంబంధించినటువంటి భూమి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దాన్ని ఎర్ర మట్టికి సంబంధించినటువంటి భూమి మొత్తం కూడా మామిడి చెట్లు పెట్టాడు, టెంకాయ చెట్లు పెట్టాడు, అక్కడ బోరు వేశాడు. ఇది ఏంది అని చెప్పిననేది ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేశాం, కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశాం, ఆర్డీఓ గారికి కంప్లైంట్ చేశాం. కానీ ఎక్కడ కూడా దీనిపైన చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు కనిపించలేదు. మేము కంప్లైంట్ చేయను, వాళ్ళు ఆ 10 రోజులు ఆపేస్తారు. మళ్ళీ అదే విధంగా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ చాలా చోట్ల ఇంతకుముందు జేసీబీలు పెట్టేవాళ్ళు, ఇప్పుడు ప్రొక్లైనర్లు పెట్టేసి మొత్తం కూడా మట్టినంతా కూడా తొలగించేసి ఆ రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకప్పుడు పిల్లలకు మనమంతా కూడా అడవులు ఇలా ఉంటాయి, చెట్లు ఇలా నాటుతున్నారు, అదేవిధంగా ఎర్రమట్టి అంటే ఇట్లుంటుంది, లేకపోతే ఇసుక అంటే ఇట్లుంటుంది అని చెప్పిన అనేది పుస్తకాల్లో చదివించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏమైనా ఏర్పడిపోతుందేమో అని చెప్పిన అనేది భయం వేస్తూ ఉంది. అదేవిధంగా రామచంద్రపురం నుంచి పోతున్నటువంటి ఎర్రమట్టి మొత్తం కూడా ఆ ప్రాంతంలో రోడ్లన్నీ కూడా కుంగిపోయినాయి. ఆ రోడ్లకు సంబంధించినటువంటిది అంతా కూడా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఎంత స్పీడ్తో వెళ్తున్నాయంటే బండ్లు అంత స్పీడ్తో వెళ్ళి ఆ రకంగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఎర్రమట్టి దొంగలను వెంటనే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎర్రమట్టి మాఫియాని అరికట్ట చేయాలి. అదేవిధంగా ఇసుక సంబంధించినటువంటి మాఫియాను కూడా అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పాలకులు చాలా బాగా చెప్తున్నారు, ఎమ్మెల్యే దగ్గర నుంచి పై స్థాయి అధికారుల వరకు అందరూ కూడా దీన్ని మేము అరికట్టినాం. ఎక్కడ అరికట్టినారు? ఒక రోజు రండి, మేమే మొత్తం కూడా ఆ ఏరియాకి సంబంధించినంత కూడా తిరుగుదాం, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి అఖిలపక్ష సమావేశం ఏంటి, మేమే ఆ విషయాలన్నీ కూడా తెలియజేస్తామని చెప్పి ఇప్పటికే పత్రికల్లో అన్ని పత్రికలను పుంకాలుగా వస్తూ ఉంది. ఎవరు చేయిస్తున్నారు ఏమని చెప్పిన విషయాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన, అదేవిధంగా ఎమ్మెల్యే గారి పైన, కలెక్టర్ పైన ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణమే అరికట్టాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తూ ఉంది. చంద్రగిరిలో శాంతి భద్రతలపై అత్యంత ప్రభావం చూపుతున్న సమస్య పోలీస్ సిబ్బంది కొరత. గస్తీలు సరిగ్గా నిర్వహించలేని స్థితిలో ఇటీవల వరుస దొంగతనాలు పెరుగుతున్నాయి. గ్రామాల్లో రాత్రి సమయంలో పోలీసులు కనిపించడం అరుదు. పహారా లేకపోవడంతో దొంగలు ధైర్యంగా వ్యవహరిస్తున్నారు. ఆస్తులు కోల్పోతున్న ప్రజలు భయంతో రాత్రులు నిద్రపోలేకపోతున్నారు. స్థానికులు పోలీస్ బలగాల పెంపు, ప్రత్యేక దళాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలకు చెక్, శాంతి భద్రతలకు ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రగిరి ప్రజలు కోరుతున్నారు. గంజాయి సరఫరా గొలుసును పూర్తిగా ఛేదించడం, గ్రావెల్, ఇసుక అక్రమ రవాణాపై ఎటువంటి మినహాయింపులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పోలీస్ సిబ్బంది పెంపు, రాత్రి పహారాలు కఠినంగా అమలు చేయాలని, ప్రజలు భయంతో కాకుండా భద్రతా హామీతో జీవించే పరిస్థితులు రావాలని కోరుకుంటున్నారు.